కుట్టి ఇటు దగ్గర ఏం కాదు వాకింగ్ చేస్తుంది ఇది దగ్గర ఇచ్చే రెడ్డికి కుట్టి బండి మీద వెళ్తుంది అనమాట. నేనైతే నడుచుకొని వెళ్తున్నాను. బండి ఎక్కుతా అని ఎక్కుతా. స్కూల్ బస్సు వెళ్తావా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. నా లాస్ట్ వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కుట్టిని స్కూల్కి పంపించడం, అది రెడీ చేయడం అదంతా ఏం చూపించలేదు. ఇంకా డ్రాపింగ్కి అయితే చూపించాను అనమాట. ఇంకా అలా కిందకి వచ్చి బండి మీద అయితే డ్రాప్ చేసేసాము. అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఇంకా డ్రాప్ చేయడం, ఇంకా మళ్ళీ వెళ్ళేదేం లేదు. ఇంకా వాకింగ్ చేసేస్తామన్నమాట. ఇలాగా ఈ మధ్య బాగా ఎండలు ఉండడం వల్ల అసలు ఎక్కువ చేయలేకపోతూ ఉన్నాము. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వచ్చాము అంటే ఇంకా అవ్వదు. ఇంకా అందుకని డైరెక్ట్ ఇంక ఇక్కడే ఉండిపోయి మేము వాకింగ్ చేసేసి నెక్స్ట్ తర్వాత అయితే వెళ్ళిపోతాము. ఆల్రెడీ టిఫిన్ కూడా అయితే ఫినిష్ చేసేస్తాను మార్నింగ్, ఇంకా తినడం కూడా. ఇంక ఇక్కడైతే మంచి గాలి కొడుతుండేసరికి ఇంక ఇక్కడ కాసేపు కూర్చున్నాను. ఇంక ఇక్కడ చూడండి, ఇంక ఇప్పుడంతా సీజను లీవ్స్ అన్నీ రాలిపోతూ ఉంటాయి కదా. చూడండి ఎలా రాలిపోతున్నాయో. నేను జస్ట్ ఇంకా ముందు బాగా రాలుతూ ఉన్నాయి. ఇంకా అందుకని వీడియో తీద్దామని స్టార్ట్ చేసేసరికి ఇంకా అయిపోయిందనమాట గాలి. ఇంకా చెట్టు అంతా బోసిపోయినట్టు అయిపోయాయి. ఇంకంతా అలాగే ఉంటుంది బెంగళూరు మొత్తం. ఇంకా అది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన వీడియో అయితే కంటిన్యూ చేసేసేయండి. లాస్ట్ వరకు వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా వాకింగ్ అయితే అయిపోయింది. కాసేపు అలా కూర్చొని ఇంకా అయితే హెయిర్ అంతా మార్నింగ్ చేశాం కదా, హెడ్ బాత్ రథసప్తమి అని, ఇంకా మంచిగా ఆరబెట్టేసుకొని ఎండకంతా తిరిగేసి అయితే ఇంకా వస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటున్నాను హెయిర్ అసలు ఎలా ఉందంటే పాడైపోతూ ఉంది. అసలు మొత్తం ఊడిపోతుంది, హెయిర్ డ్రైగా అయిపోతూ ఉంది. ఇంకా అదే చూపిస్తూ ఉన్నాను అనమాట, చూసుకుంటూ ఉన్నాను నేను కూడా. ఇంకైతే ఇంట్లోకి అయితే వచ్చేసేయండి మీరు నాతో పాటు. చూసారా నా ముగ్గు అయితే సింపుల్గా చూపిస్తూ ఉన్నాను. ఇంకా అలా వేసేసుకున్నాం కదా, ఇంకా అది సంగతి. ఇంకైతే మన ఇంట్లోకి అయితే వచ్చేసేయండి. అబ్బా, వాకింగ్ అంతా చేసుకుని కాసేపు అయితే కూర్చొని అయితే వచ్చేసాను. చూడండి ఇక్కడ కొన్ని ఎక్కడే ఉన్నాయి. ఇవన్నీ అయితే సర్దేసేయాలన్నమాట. మార్నింగ్ పొంగలన్నం చేద్దామని చూస్తే బెల్లం లేదు, మిల్క్ అన్నీ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా షుగర్ కూడా అయితే అయిపోవచ్చింది. ఇంకా అందుకని అయితే ఆర్డర్ పెట్టాను. ఇదైతే ఇక్కడే ఉంది. అది బెల్లం అదేమో పొంగల్లోకి వాడాను కదా, ఇంకా అందుకని అదైతే తీసేసాను. ఇంక ఇక్కడ పూజ అయితే మార్నింగ్ చేసేసాను కదా. ఇలా సింపుల్గా అయితే చేసేసుకొని సూర్యుడికి అయితే నమస్కారం పెట్టేసుకొని అయితే వాకింగ్ చేసేసి వచ్చేసామన్నమాట. కొంచెం అడిగంటింది. ఇంకా రైస్ ఉంది, కర్రీ వచ్చేసి అదే పెసలు చారు చేశాను కదా. ఇంకా అది ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇదంతా సర్దాలన్నమాట. మార్నింగ్ ఏమో తీరుకుండదు, సర్దడానికి అవ్వదు కదా. అంటే ఇంకా టైం అయిపోతుంది, బాక్సులు పెట్టుకోవాలి, అది ఇది. ఇంకా అలా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్రో ఏంటి ఇప్పుడు ఇస్తుందని అనుకుంటున్నారా? ఇంకా మార్నింగ్ అంతా అయితే ఏం కుదరలేదు.
ఇంకా అందుకని ఇప్పుడైతే జస్ట్ అలా వీడియో అయితే స్టార్ట్ చేశాను. కిందకి వెళ్ళి హెడ్ బాత్ చేశాను కదా మార్నింగ్, ఇంకా జుట్టు అంతా ఆరబెట్టుకొని అయితే వచ్చాను అనమాట. అదే వాకింగ్ చేసేసి కాసేపు అయితే కూర్చొని ఎండలో మంచిగా ఎండకి చెట్టు కింద కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉందనమాట. అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. మళ్ళీ పనులు గుర్తొస్తే ఎంతసేపు కూర్చున్నా మనం పని చేసుకోవాలి కదా, ఇంక ఇంటికైతే రావాలి తప్పదు కదా. ఇంకా అందుకని చెప్పి అయితే నేనైతే ఇంకేం చేస్తాం, ఎంతసేపు అని కూర్చుంటాంలే అని చెప్పి ఇంకా కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చేసామన్నమాట ఇంటికి. ఇంక ఇప్పుడైతే బోల్డ్ పని ఉంది. ఇంకా ఇదంతా సోఫాలో ఇవన్నీ బొమ్మలు అవన్నీ అయితే వేసేసి వెళ్ళింది. మార్నింగ్ కూడా అయితే ఈ బొమ్మలు అవన్నీ తీసుకొని ఆడుకుందనమాట కుట్టి అయితే. ఇంకా కిచెన్లో అవంతా గ్రానైట్ మొత్తం సర్దాలన్నమాట, తుడవాలి మళ్ళీ ఇంకో రౌండ్. మార్నింగ్ తుడిచాను ఆల్రెడీ, ఇంక మళ్ళీ ఇప్పుడు కూడా తుడవాలి. మళ్ళీ అవన్నీ సర్దేసుకొని ఎక్కడెక్కడ సర్దేసుకోవాలి. ఇంకా వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అయితే వెయ్యాలి. ఇంకా అది సంగతి. ఇంకా పనులు అయితే బోల్డ్ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటైతే చెయ్యాలన్నమాట. ఇంకా బట్టలు వేసేసి ఇంకా ఇవన్నీ అయితే సర్దేసేయాలి. ఎంత పనులు ఉన్నాయో, పనులు లేకపోతే బాగుండు అని మంచిగా పడుకోవాలనిపిస్తుంది. అంత చల్లగా ఉంది. ఎండలేందిరా నాయనో, అస్సలు ఘోరంగా ఉన్నాయన్నమాట. బాగా ఎండలు వచ్చేసింది సమ్మర్ మనకి అప్పుడే. ఇంకా అంత ఘోరంగా ఉన్నాయి అసలు. ఎంత టైము 9 అయినా కానీ ఎట్లుందంటే ఆఫ్టర్నూన్ 12 అయితే ఎట్లా ఉంటుంది, బాగా ఎండ అట్లా ఉందన్నమాట. ఘోరంగా అయిపోతుంది ఎండ అయితే మాత్రం. జాగ్రత్తగా ఉండాలి ఈ ఎండలకి. ఇంకా అది సంగతి అయితే. ఇంకా పనులు అయితే ఒకదాని తర్వాత ఒకటి చేసి చూద్దాము. పొంగల్ అయితే చేశాను కదా మార్నింగ్, కొంచెం అయితే ఇంకా పూజ ఇక్కడ పూలు అవి ఇవి సర్దుకుంటా ఉంటే దేవుడి దగ్గర కొంచెం అయితే అడగంటాను. బాగానే ఉంది, టేస్ట్ అయితే మాత్రం బాగుంది. ఇంకా అది ఇంకా ఎక్కువ చేయలేదు నేను అందుట్లో, ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరు పొంగలన్నం ఇక్కడ వీళ్ళ తినరనమాట. ఇంకా అందుకని నేనైతే పొంగలన్నం చెయ్యను. ఇంక ఈరోజైతే పాలు పొంగిచ్చి పొంగలన్నం చేసుకుంటే మంచిది అనేసరికి ఇంకా అందుకని అయితే చేశాను. అది కూడా కొంచెమే చేశాను. ఇంకా కుట్టికి కూడా పెడదామని చూస్తే అది అస్సలు కుట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదనమాట. అది కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు పెట్టుకుని తర్వాత అంటే దగ్గు వస్తుంది అంటే నాకేం వద్దేనండి. సరే అయితే దోశ తింటావా అని చెప్పి దోశనే వేసుకొని వచ్చాను. నేను కష్టపడి వెళ్ళి వేసుకొని వస్తే అది కూడా వద్దంట, దగ్గు వస్తుంది నాకు వద్దు అని చెప్పింది అనమాట. ఇంకా అందుకని నేను ఏం చేయాలి నాకు ఏం అర్థం కాలే. ఇంకా అలాగే ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా బాక్స్ కన్నా పెట్టిద్దాము అని చెప్పి ఇంక బాక్స్కి పెట్టినా కానీ వాళ్ళు అక్కడ తీసుకొని తినాలంటే కొంచెం నాకు ఇడ్లీ అయింటే పెట్టేదాన్ని. దోశ కదా కొంచెం గట్టిగా అయిపోయిద్దేమో అని చెప్పి నేనైతే పెట్టలేదు ఇంకా బాక్స్లో. ఇంకా ఇష్టం లేకపోతే పెట్టినా కానీ వాళ్ళు తినరు కదా ఇంట్రెస్ట్గా, ఇంకెందుకు అంత బలవంతం చేయడము అని చెప్పి ఎంత ట్రై చేసినా తినలేదు. ఇంకా అందుకని సరే అయితే మధ్యాహ్నం వచ్చిన తర్వాత తొందరగా రాగాలని అయితే పెట్టేసేయాలి, ఎందుకంటే ఆకలి మీద ఉంటుంది కదా. ఇంకా అందుకని అయితే మంచిగా రాగానే అన్నం పెట్టేస్తే తినేస్తుంది. ఇంకా అది సంగతి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చేసి అయితే మన వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. ఇంకా అది చూస్తూ ఉండండి, మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫస్ట్ బట్టలు వేసేస్తే నెక్స్ట్ ఇంకా మిగతా పనులు అయితే చేసేసుకోవాలి. జుట్టు అయితే మంచిగా ఆరబెట్టుకొని వచ్చాను అనమాట. ఇంకా అదే కొంచెం ఇట్లా వదిలేస్తే కొంచెం ఏదైనా తడున్నా ఆడుతుంది అని చెప్పి అయితే ఇంకా అలా పెట్టేశాను అనమాట. ఏంది ఆ బాండీ పెట్టి ఇంత నూనె పోస్తుంది అనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇంకా వాకింగ్కి వెళ్ళొచ్చానని చెప్పాను కదా. ఇంకా ఇప్పుడైతే తినడానికి ఏమి ఉండట్లేదు ఇంట్లో, అసలు బోర్ కొట్టేస్తూ ఉంది. ఇంకా అందుకనైతే ఇంకా చక్రాలు మనుబులు ఇలా చేసేద్దాము అని చెప్పి ఇంకైతే పిండి అయితే కలుపుతున్నాను అనమాట. ఆల్రెడీ ఇక్కడ సాల్టు, కారం, వాము ఇంక ఇదైతే వేసేసి మంచిగా కలిపేస్తున్నాను. మనకు టేస్ట్కి తగినంత, అంటే ఎక్కువ కారం అయితే వెయ్యను, ఎందుకంటే కడుపులో మంట వస్తుంది మనకైనా కానీ. ఇంకా కుట్టి ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను నేను. తినడానికి బాగానే ఉంటుంది ఫస్ట్, కొంచెం తిన్నాక కొంచెం ఎక్స్ట్రా తిన్నాము అంటే కడుపులో మంట అనమాట, మనకు తెలిసిపోద్ది ఇంకా ఘాట్ అన్నది. ఇంకెందుకు అంత అని చెప్పి నేనైతే
ఇంకా అలా ఇంకా కారం చూసుకొని అయితే కావాలంటే వేసుకోవడం, ఉప్పు అయినా కానీ ఇంకా ఏదైనా కావాలనుకుంటే ఎంత కారం కావాలో అంత అయితే వేసేసుకొని మంచిగా పిండి అయితే ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా ముద్ద పెట్టాలి. ఆయిల్ పోయాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేశాను కదా, ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఇందులో పోసేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇది కూడా అసలు బోరు కొట్టేస్తుంది, అసలు ఏం తోచట్లేదు ఇంట్లో. స్నాక్స్ బాక్స్ పెట్టాలంటే అసలు మెంటల్ వచ్చేస్తున్నాయి నాకైతే. అసలు ఏం పెట్టాలి, రోజు ఏమేమి తీసుకొచ్చి పెట్టాలి అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక రోజు స్ట్రాబెర్రీ పెడతాను, ఇంకా బిస్కెట్స్, లేకపోతే ఒకటి ఇంకా డ్రై ఫ్రూట్స్ పెడతాను. అలా ఒకటి పెట్టుకొని వస్తూ ఉన్నాను. చిరాకు వచ్చేస్తుంది ఈరోజు అయ్యే పెట్టి కూడా. ఇంకా అందుకని అయితే చూడాలి. ఇంక ఇవన్నీ చేద్దాము, తినడానికి ఉంటాయి అని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇంకా కాగిన ఆయిల్ కూడా అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము. ఇంక ఇక్కడ చూసారు కదా, కాగిన ఆయిల్ అయితే కొంచెం అయితే ఇట్లా వేసేసుకొని కొంచెం చూసుకొని అయితే కలుపుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, ఆయిల్ కాలుతుంది. బాగా కలిసిపోవాలన్నమాట ఆయిల్ కూడా ఇందులోనే. మీకు వెనక బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏమైనా వస్తుందో, వాషింగ్ మిషన్ వేసాను కదా, ఇంకా అదైతే తిరుగుతూ ఉంది, అదే సౌండ్ వస్తూ ఉందన్నమాట. చూడండి, ఆయిల్ అంతా బాగా పట్టాలి పిండికి, ముద్దలుగా ఏమి ఇట్లా లేకుండా మొత్తం ఈవెన్గా ఉండేలాగా చూసుకోవాలి. చూసారా, ఇలా ఉండగట్టాలన్నమాట. ఇప్పుడు బాగా వస్తాయి. చూద్దాం ఎలా వస్తాయి ఇప్పుడు. ఇంక ఇలా కొంచెం అయితే వాటర్ పోసుకుంటా మంచిగా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసేసుకొని మళ్ళీ ఇబ్బంది పడే కంటే మనం చూసుకుంటా కొంచెంగా పోసుకుంటే బెస్ట్. నేనైతే ఇంకా ఒక్కదాన్నే కదా చేసుకోవడం. ఇంకా ఇద్దరు ఉన్నట్టయితే ఒకళ్ళు పిండి పెట్టుకుంటా, ఒకళ్ళు ఇలా చేసుకుంటా, వేస్తా తీస్తా అలా ఉండొచ్చు. ఇంకొకదాన్నే కదా, ఇంకా అందుకని ప్రతిసారి చేతులు పెట్టి చేయాలంటే కష్టమవుతుంది కదా. ఇంకా అందుకని నేనైతే ముద్దలు ముందేగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఇలా పెట్టేసుకున్నాం ఇంకా ఈజీ అయిపోద్ది. మనం పొయ్యి మీద వేయగానే ఈ ముద్ద గబుక్కని పెట్టేసుకొని మంచిగా చేసేయచ్చు అనమాట. ఈజీగా అవుతుంది. ఇంకా అందుకని అన్నీ అయితే చేసేసుకుంటా ఉన్నాను. ఇంక ఇదైతే పల్లి నూనె అనమాట. ఇంక ఇదైతే ఇప్పుడు వేయంగానే పొంగు వస్తుంది, చూడాలి. ఇంక ఇప్పుడైతే నేను ఇంకా జస్ట్ అలా వీడియో అయితే వాయిస్ ఏం మాట్లాడాను, ఎందుకంటే ఇంకా చిమ్నీ అయితే ఆన్ చేసేస్తున్నాను. మీకైతే సౌండ్ బాగా వచ్చేస్తుంది. ఇంకా మ్యూట్లో పెట్టేస్తాను. ఇదైతే వీడియో చూస్తూ ఉండండి, ఎలా వస్తుంది ఏంటి అన్నది చూద్దాం, ట్రై చేద్దాం. ఆల్రెడీ నేను వేస్తాను, ఒక్కోసారి ఒక్కోలాగా. అసలు ఇప్పుడు క్రిస్పీగా వస్తాయా, గట్టిగా వస్తాయా, అసలు సాఫ్ట్గా వస్తాయా ఏం అర్థం కావట్లేదు. మనం పిండి కలిపేదాన్ని బట్టి కూడా మనకి వస్తాయి అన్నమాట. ఇంకా అలా ఇంకా ఆలైతే బాగా సలసలా కాలిపోయింది అనమాట. ఎక్కేసాక చూసారా ఎలా వచ్చి పొంగిపోతుందో. మనకి పల్లీలు నూనె వేసామంటే ఇలాగే పొంగి వస్తుంది. మనకి ఇంకా ఎక్కడ గ్యాప్ ఉందో కూడా తెలియదు అనమాట, వేయడానికి కూడా అవ్వదు. అలా ఉంటుంది ఈ నూనెతో. అసలు ఏం కనపడదు, పొంగి వస్తూనే ఉంది.
ఇంకా ఫైనల్లీ అయితే ఇలా చేసేసాను అనమాట. ఇంకెలా అంటే మొత్తం ఒక చక్రం లాగా వేస్తారు, అలా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగానే అయిపోయాయి అనమాట. ఏమన్నా నేను ఫాల్ట్ చేశానా, ఏమైనా తప్పు చేశానా అన్నది నాకు తెలియదు. ఏమైనా చేస్తుంటే చెప్పండి మీరు. ఇంకా టేస్ట్ మాత్రం బాగా వచ్చాయి, కరకర బాగున్నాయి అనమాట. చూపిస్తాను చూడండి, మంచిగా ఎర్రగా బాగా వచ్చాయి, కలర్ కూడా. ఇంకా ఇది సంగతి. ఇంకా ఆ రోజైతే ఇంకా అలా ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఇలా చేసేసి ఇంకా మళ్ళీ కుట్టిని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా కుట్టి వచ్చేలోపే అయితే చేసేసాను అనమాట ఇది. ఇంక ఇది వ్లాగ్ ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.